ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఇదేనా మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 12వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానించుకుందామండి. ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యమను లేఖనం మీరు చదవలేదా అని అడుగుగా. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మార్కు సువార్త 12:11లో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యం అని చెప్పటము, ఆయనను ఆయన అద్భుతాలను తిరస్కరించిన మత నాయకులకు ఒక హెచ్చరికగా ఇది ఉంది. అయితే దేవుడు పంపిన ప్రవక్తలను చివరికి తన కుమారుడైన యేసును తిరస్కరించిన ఇశ్రాయేలీల కథగా మనము ఈ కథను చూస్తూ ఉన్నాము. తిరస్కరింపబడిన రాయి మూలరాయిగా మారి ప్రవచనాన్ని కీర్తన 118, 22, 23లో సూచిస్తుంది. దేవుని ప్రణాళిక నెరవేరుతుందని, యేసు ప్రభు మహిమపరచబడతాడని ఇది తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు ద్రాక్ష తోట ఉపమానాన్ని మార్కు సువార్త 12:1-12 వరకు చెప్పటం మనం చూస్తున్నాం. అయితే ఈ మాటలు చెప్పారు. ఈ ఉపమానంలో ద్రాక్ష తోట యజమాని తన కుమారుడిని పంపగా కాపులు అతన్ని చంపేస్తారు. ఇది దేవుని ప్రవక్తలను చివరికి ప్రభువైన యేసును పంపడానికి యూదుల నాయకుల ప్రణాళికను సూచిస్తుంది. తమను తాము దేవుని ప్రజలుగా భావించుకున్న యూదుల నాయకులు తిరస్కారానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపాలని వారి ప్రయత్నం దేవుని ప్రణాళికలో భాగమని, ఆయనకు వ్యతిరేకంగా పని చేయలేరని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. ఇది కీర్తన 118, 22, 23లోని ప్రవచన నెరవేర్పును సూచిస్తుంది. ఇల్లు కట్టువారు ఏ రాయిని ప్రధానమైనదిగా చేశారో ఆ రాయి మూలరాయి ఆయను అని ప్రజల ప్రభువు వలననే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యమని మనం గ్రహించగలం. ఇక్కడ రాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిగా మనం చూస్తున్నాం. భవన నిర్మాణంలో పనికిరానిదిగా భావించి తిరస్కరించిన రాయిగా భవనానికి మూలరాయిగా మారటం ఎంత ముఖ్యమో, దేవుడు యేసుని తిరస్కరించిన వారి ద్వారానే మహిమపరచబడటం అంత ఆశ్చర్యకరమని అర్థం వచ్చేటట్లుగా మనం చూడవచ్చు. దేవుని చేత పంపబడిన నాయకులు, ప్రవక్తలు యేసు ప్రభువారు తిరస్కరింపబడినప్పటికీ దేవుడు తన కుమారుడిని, తన ప్రణాళికను నెరవేరుస్తాడనే మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ వచనం ప్రకారము యేసు ప్రభువుని తిరస్కరించిన మత నాయకులకు ఒక శక్తివంతమైన హెచ్చరికగా దేవుని సార్వభౌమ అధికారానికి ఆయన అద్భుతమైన ప్రణాళికను చూపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిరస్కరించబడినప్పటికీ కూడా దేవుని కార్యం మహిమకరంగా నెరవేరుతుందని ఇది ప్రకటిస్తుంది. ఆయన నెరవేర్పు, ఆయన యొక్క జ్ఞానము మనందరికీ దేవుడు అనుగ్రహించి ఆయన కరుణ గల హస్తముల కింద దీన మనస్కులై ప్రభువుకు ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా, ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా మీ కృప, మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.